జీవితంలో ప్రతి మనిషికి ఒక కథ ఉంటుంది. కాని కొంతమంది కథలు మన హృదయాన్ని తాకుతాయి. అలాంటి ఒక భావోద్వేగ ప్రయాణమే హే బెల్వంత్. నమస్కారం ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా హే బెల్వంత్ 2026 గురించి. ఇది ఒక సాధారణ యువకుడే అసాధారణ జీవనగాథ. బెల్వంత్ ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడు. చిన్నప్పట్నుంచే కష్టాలు, అప్పులు, అవమానాలు ఇవే అతని జీవిత సత్యాలు. తండ్రి చేసిన అప్పులు, ఇంట్లో బాధ్యతలు, సమాజం చూపించే తక్కువ చూపు, ఇవన్నీ మధ్యలో తన కలలను గుండెల్లో దాచుకుని బ్రతికే ఒక అబ్బాయి. అదే బెల్వంత్. ఇదే సమయంలో అతని జీవితంలోకి వస్తుంది ప్రేమ. ఒక అమ్మాయి, అతని బాధను అర్థం చేసుకునే వ్యక్తి. కాని జీవితం అంత ఈజీ కాదు. ఒకవైపు కుటుంబ బాధ్యత, మరోవైపు ప్రేమ. ఈ రెండూ మధ్య చిక్కుకున్న బెల్వంత్ ఏ నిర్ణయం తీసుకుంటాడు? తన కలల్ని ఎంచుకుంటాడా, లేక కుటుంబం కోసం మళ్లీ త్యాగం చేస్తాడా? ఇంటర్వెల్ దగ్గర వచ్చే సీన్ ప్రేక్షకుణ్ణి షాక్కి గురిచేస్తుంది. బెల్వంత్ తీసుకున్న ఒక నిర్ణయం అతని జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఇక్కడి నుండి కథ మరింత ఎమోషనల్గా మారుతుంది. రెండో భాగంలో మనం చూస్తాం, ఒక మనిషి తన బాధలను ఎలా తట్టుకుంటాడో, ఎన్ని అవమానాలు వచ్చినా ఎలా నిలబడతాడో. హీరో నటన ఈ భాగంలో అద్భుతంగా ఉంటుంది. ప్రతి డైలాగ్ గుండెల్లోకి దిగిపోతుంది. క్లైమాక్స్, ఇది నిజంగా సినిమా హైలైట్. బెల్వంత్ తీసుకునే ఫైనల్ నిర్ణయం ప్రేక్షకుల కళ్లల్లో నీళ్లు తెప్పిస్తుంది. ఇది కేవలం ఒక కథ కాదు, మన చుట్టూ ఉండే చాలా మందికి సంబంధించిన నిజజీవిత భావోద్వేగం. దర్శకత్వం చాలా సింపుల్ కాని హార్ట్ టచ్గా ఉంది. మ్యూజిక్ అండ్ బీజీఎం సినిమాకి బలంగా నిలిచాయి. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా అనిపించినా సెకండ్ హాఫ్ మాత్రం పూర్తిగా ఎమోషనల్గా ఎంగేజ్ చేస్తుంది. ఫైనల్గా చెప్పాలంటే హే బెల్వంత్ ఒక ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. ఎమోషన్, ప్రేమ, బాధ్యతల మధ్య జరిగే పోరాటాన్ని చూడాలనుకుంటే ఈ సినిమా మీకోసం. నా రేటింగ్ 3.5 out of 5.